నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కావలి నియోజకవర్గ పర్యటనలో చేపల మార్కెట్ ను సందర్శించి స్వయంగా చేపలు కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు. ఓ మత్స్యకారుడి ఇంట భోజనం చేయడంతో ఆనందంతో పొంగిపోయిన కుటుంబం. మత్స్యకారు భరోసా నిధులు విడుదల చేసినందుకు కృష్ణానదిలో 100 పడవలతో వినూత్న ర్యాలీ. గంగపుత్రుల అభిమానం వెలకట్టలేనిదని మంత్రి లోకేష్ వ్యాఖ్య. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న పచ్చపత్రిక బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ మార్గాని భరత్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ మత్స్యకారు కుటుంబం ఇంట్లో సొంత కుటుంబ సభ్యుల్లా గడిపారు. స్వయంగా మార్కెట్లో చేపలు కొని వారింటికి తీసుకెళ్లి వంట చేస్తుండగా సరదాగా గరిటె తిప్పారు. ఆపై ఆ కుటుంబ సభ్యులతో కలిసి కింద కూర్చుని భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఆసక్తికర ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తుమ్మలపెంట గ్రామానికి వెళ్లారు. అక్కడ మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక చేపల మార్కెట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సముద్రంలో సార్ ఈ గుంటలో సార్ ఇప్పుడు లేదు, 2 నెలల నుంచి లేదు సార్. ఇది గుంటలో చెరువులో వేస్తాము, ఇనాలో తెప్పించుకుంటాం, అమ్ముకుంటాం సార్. సంవత్సరాన్ని పోయేది లేదు సార్. 2 నెలలు ఖాళీ ఉన్నాము. ఆ 2 నెలలు ఖాళీ లాగా ఇది చెరువు చేపలు 4 కేజీలు 10 కేజీలు తెచ్చి అమ్ముకుంటున్నాము. మార్కెట్ అవుద్ది సార్. అదే సార్ నీడ ఉండాలా మాకు అమ్మటానికి లేదు సార్. నీడ లేదు సార్, మాకు నీడ కావి సార్. సార్ ఈ చేపలు బాగుంటది, ఇది బాగుంటది సార్. టేస్ట్ బాగుంటాయి సార్. కట్ చేసేస్తారు. ఎంత కాదు సార్, కొద్దిగా వస్తా. ఎక్కువ ఏం లేదు సార్. ఆరోగ్యం పోతుంది. రుచి కోసం ఆయిల్ ఎక్కువ వేస్తున్నావు. లేదు సార్, మామూలుగా అంత వేస్తారా? అంత వేస్తాను సార్. ఉప్పు కూడా వేస్తారా? ఎక్కువ వేస్తావా? అంత ఎక్కువ వేయండి సార్. మీరు ఎవరు చేయగలుగుతారు? నువ్వు ఒక్కడే చేయగలుగుతావు? ఎవరు చేసేది అంటే పడవ ఇప్పిస్తే నువ్వు కూడా ఉంటావా? అప్పుడు ఏ టైప్ ఆఫ్ పడవ? మామూలుగా మెకనైజ్డ్ పడవ ఇలాంటిది ఇంజనే అంటే మెకనైజ్డ్. మీ ఫ్యామిలీ వరకు చేసుకుంటారు. ఎంతమంది పని చేయాలి దాంట్లో? 3 పని చేయాలి. ఏ విధంగా చేస్తే మీ కమ్యూనిటీ పైకి వస్తారు? మత్స్యకారులు ఎట్లా పైకి వస్తారు? ఏం చేయాలి? మత్స్యకారులు ఏమవుతుంది సార్, 10 కేజీల వాళ్ళతో పోతే వాళ్ళకే మూటంతా లాక్కుంటారు. అదేమ్మా. ఓకే, డీసీ కలిసి బాగా తీసుకొచ్చి రామ్మరా కూర్చోండి, అందరూ కూర్చోండి. అంతకుముందు తాత ఉన్నప్పుడేమో బాగానే చేసేది సార్. మా చిన్న పిల్లలు అవడం ఇప్పుడు ఇక్కడ మా ఊర్లో 160 కార్లు ఇచ్చారు సార్. నేను చిన్న పిల్లడప్పుడు సార్ గాలి వాన్లో కట్టించాడు సార్. అప్పుడే మాకు తెలుగుదేశం అని తెలిసింది సార్. ఇవాళ కాడ మాకు నువ్వంటే మా ఊళ్ళకి అభిమానం సార్. అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్. వాళ్ళు ఇంజిన్లు పడవలు అందరికి వల్ల అన్నీ పోయింది సార్. చెప్పాను నేను
ఇక్కడ వచ్చి పని చేయాలన్నా కూడా కాలు బాగాలేదు సార్. ఎక్కువ ఏమా బొరుకీలేకపోతుంది సార్. అదే పడవ ఏమైంది? ఆటో వచ్చింది ఎక్కడ? కాలు అప్పుడు రోడ్లు బాగాలేదు సార్. అప్పుడు ఏంటంటే రోడ్లు బాగాలేక ఆటో బాడు ఒక పక్క వచ్చేది, ఒక పక్క వచ్చేది సార్. ఇప్పుడు అనుకో సార్, అప్పుడు అసలు గుంటలో మెట్లు ఉన్నాయి సార్. అప్పుడు అయ్యాములో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. పాపమ్మా, ఏ ఊర్లో ఉంటావు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మత్స్యకారులు వినూత్న రీతిలో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. మత్స్యకారు భరోసా సంక్షేమ పథకం కింద నిధులు విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపేందుకు వందలాది మంది మత్స్యకారులు సుమారు 100 పడవల్లో కృష్ణానది మీదుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా నదిలో పడవల ర్యాలీతో సందడి చేశారు. పడవలపై తరలివచ్చిన మత్స్యకారులను మంత్రి నారా లోకేష్ ఆత్మీయంగా ఆహ్వానించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని అన్నారు. గంగపుత్రులు చూపిన ఈ అరుదైన కృతజ్ఞత, వారి అభిమానం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. పొద్దున్న లేచినండి మీరు కంపట్టారు. నాకు మీ పట్టుదలే వేరు. ఎందుకంటే యువగలం పాదయాత్రలో నేను జోలదండే గ్రామం ఉంది, కావలి నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తున్నారు. మీ పట్టుదల ఏంటో అక్కడ తెలుసుకున్నా. ఊరంతా ఒక మాట మీద నిలబడి లోకేష్ వస్తున్నాడు పాదయాత్రకి, రోడ్ అంతా శుభ్రం చేసి ముగ్గులేసి ఎవరు మళ్ళీ రోడ్డు మీద నడవకూడదని చెప్పారు. లోకేష్ ముందర నడిచిన తర్వాతే వాడంకల్లా మనం అందరూ వెళ్ళాలని చెప్పారు. నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే 3132 కిలోమీటర్లు నడిచా. కానీ ఆ రోజు వాళ్ళు చూపించిన ప్రేమ, అభిమానం నేను ఎన్నడూ మర్చిపోలేను. సో అందుకే మత్స్యకారుల గురించి ఎప్పుడు ఆలోచించినా, మీ సమస్యల గురించి ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చినా నాకు ఆ రోజు గుర్తొస్తుంది. అన్నా కానీ ఒక్క విషయం, మీ పట్టుదల, అందరూ అనుకుంటే ఒక మాట అనుకుంటే నిలబడతారే, అది మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. పార్టీలో కూడా మేము నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరందరూ కలిసి వచ్చారు. నేను ఎక్కడ ఫోన్ చేసి ఎవడు రమ్మని చెప్పలా. కానీ మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత ఇంత దూరం వచ్చారు, ఎండల్లో ఈ వేడిలో ఉన్నారు, కొంచెం కలుద్దాం, కప్ కాఫీ టీ తాగిన తర్వాత వెళ్దాం అనే ఆలోచన నాకు అప్పుడు వచ్చింది. మీ అందరు తెలుసు, మత్స్యకారుల సేవలో కార్యక్రమం పోయిన సంవత్సరం చేసాం, ఈ సంవత్సరం చేస్తాం, రాబోయే సంవత్సరాలు కూడా చేస్తాం. దాంతో భాగంగా కూడా ఏంటంటే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కొల్లన్నట్టుగా క్యాబినెట్లో ఉన్నారు. అన్నగారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే పిల్లల్ని బాగా చదివిస్తున్నారు, పిల్లలకి మంచి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి, ఆ లక్ష్యంతోనే మేము పనిచేస్తున్నాం. దేశం అంతా తిరుగుతున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. కారణం ఒకటే, మన పిల్లలకి ఉద్యోగాలు కల్పించడం. ఎందుకంటే మీరు కష్టపడ్డారు, చెమటోర్చి రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా పెంచి బాగా చదివిస్తున్నారు. వాళ్ళు కూడా మెరుగైన అవకాశాలు కల్పించాలి. మన వృత్తిలో కానివ్వండి, లేదంటే ఇతర వృత్తిలో కూడా మంచి అవకాశాలు కల్పించాలనేది మా లక్ష్యం. దానికోసం మేము అందరం కష్టపడుతున్నాం. కానీ మిమ్మల్ని చూసినాతే నేను ఈరోజు స్టన్ అయ్యా. ఎందుకంటే మనం అనుకోలేదు కదా, అట్లా అని వచ్చేసారు అందరూ. నేను పొద్దున్న లేసి అందరూ వచ్చాడు, అప్పుడు తట్టింది, అరే మత్స్యకారుల సేవలో బాబు గారు బయలుదేరుతున్నారు కదా ఈరోజు, ఆయన పంపించడానికి వచ్చినట్టున్నారు అందరని. అప్పుడు ఫోన్ చేశారు, బాబు తప్పనిసరిగా అందరూ కలిసిన తర్వాత నేను మీటింగ్కి వెళ్తానని చెప్తాం జరిగింది. చాలా సంతోషం. ఎప్పుడు పౌరుషం ఉండాలి, ఎవడు ఆపరు. ఇది మనీళ్ళే, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మనీళ్ళే. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఏమున్నా కొల్లన్న ఉన్నాడేట్టుగా కొంచెం స్పీడ్ పెంచమంటా ఉంటాను అప్పుడప్పుడు అన్నని. ఏ సమస్య ఉన్నా అన్నతో మనం ఆడుకుందాం, మనం పరిష్కరించుకుందాం. ఇది మన ప్రభుత్వం, అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో మా ఇంటి తలుపులు ఎప్పుడు మీకోసం తెరుచుంటాయి. ఏమున్నా రాండి, హాయిగా కూర్చుందాం. నేను ఒకవేళ అటు ఇటు పరిగెడతా ఉంటే ఎవరో ఒకరు ఉంటారు, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ టీం ఉంటుంది, ఎక్కడ కానీ మన పార్టీ ఆఫీస్లో కానీ మన వాళ్ళు ఉంటారు, మీకు అందుబాటులో ఉంటారు. కానీ ఒక విషయం చెప్పాలి, నేను మరవలేంది మీ పట్టుదల. అబ్బా మామూలు మొండి కాదు మీరు. నేను చూసా కదా కావల్లో, ఇప్పుడు జోలె దిండలే అక్కడ డిఫెన్స్ కంపెనీకి వచ్చినాం, ఊరోళ్ళందరూ ఒక తీర్మానం చేశారు.
పచ్చపత్రికను అడ్డం పెట్టి చంద్రబాబు బీసీలను అణగదొక్కే కుట్రలు చేస్తున్నారని తూర్పు గోదావరి జిల్లాలో బీసీల జనాభాపై పచ్చపత్రికలో వచ్చిన తప్పుడు లెక్కలే అందుకు నిదర్శనమని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఓడినా గెలిచినా టీడీపీలో రాజమండ్రి ఎంపీ సీటు ఎప్పటికీ కమ్మ సామాజిక వర్గానికేనని చంద్రబాబు ఫిక్స్ అయిపోయారని, కానీ జగన్ బీసీలకు కేటాయిస్తుంటే చూసి ఓర్వలేక బీసీ జనాభా లెక్కల విషయంలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. మహిళలను చంద్రబాబు పిల్లలను కనే యంత్రాలుగానే చూస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించకపోతే ఎక్కువ మంది ఉన్న కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈనాడు పేపరు రాష్ట్రంలో ఎస్సీల జనాభా 18% అని చెప్పారు. అదేవిధంగా ఓసీలు 23% అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తూ, ఓసీలు 23% అని మెన్షన్ చేస్తూ వెనకాల టేబుల్ 2వ పేజీలో టేబుల్ వేశారు. ఈ టేబుల్లో మొత్తం జనాభా ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా కులం పేరు చెప్పని వాళ్ళు ఎంతమంది ఉన్నారని వేశారు తప్పితే బీసీల జనాభా ఎంతమంది ఉన్నారు అనేది ఈనాడు పేపర్లో ఎందుకు వేయలేదని అడుగుతున్నా. అంటే మీరు విషం కక్కే పేపర్ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు రాష్ట్ర జనాభాలో ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు ఎంతమంది ఉన్నారో వేశారు, దాని పక్కన బీసీ యొక్క కాలం ఎందుకు వేయలేదని అడుగుతున్నా. అంటే బీసీలు ఇంతమంది జనాభా ఉన్నారు అనేది ప్రధానంగా మీ పేపర్లో వస్తే చంద్రబాబు నాయుడు గారికి గుండెలో గలుక్కుమంటదనా, ఎందుకు వేయలేదని అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నానండి, 1994లో మురళీధర్ కమిషన్ అని ఆ కమిషన్ లో ఇచ్చిన రిపోర్ట్ ఏంట్రా అంటే 52% పైచీలకు 94లోనే బీసీల జనాభా ఉన్నారని చెప్పి తేల్చారు. ఇవాళ ఈనాడు పేపర్ అంటే చంద్రబాబు నాయుడు గారి పేపర్. ఆ పేపర్ లో అదే 50% మంది, అంటే ఇంకొక 2% మంది జనాభా తగ్గిపోయి బీసీల్లో 50% అని చూపిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కులము, వాళ్ళ జనాభా ఎప్పుడో 20 సంవత్సరాల హెడ్ లో ఉంటారు. వాళ్ళు జనాభా నియంత్రణ చేసిన వాళ్ళు బీసీలు జనాభా ఇవాళ మీరు నిజంగా చిత్తశుద్ధితో చేస్తే సుమారుగా 60% దగ్గర బీసీ జనాభా ఉంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పత్రికలో 50%, 2% తగ్గించేశారు. తగ్గించేసి ఇవాళ చూపిస్తా ఉన్నారు. ఎంత అన్యాయంగా బీసీల పైన అక్కస్సుతో, వెనకబడిన కులాలనంటే అక్కస్సుతో ఇవాళ చూపిస్తా ఉన్నారు. ఇంకొక అంశం కూడా, ఇది నేను బోగస్ పేపర్ ఎందుకు అన్నానంటే, ఇంకొక నిన్న పేపర్ లో నేను చూపిస్తున్నానండి. నిన్న పేపర్ లో వీళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, తూర్పు గోదావరి జిల్లా 22,27,000 జనాభా వేశారు ఈనాడు పేపర్ లో. తూర్పు గోదావరి జిల్లా గురించి మాట్లాడు. ఇందులో ఎస్సీల జనాభా 4,57,000 మంది వేశారు. ఓసీల జనాభా 7,60,000 మంది వేశారు. అంటే 4 లక్షలు 7 లక్షలు కలిపితే సుమారుగా 11 లక్షల చిల్లర వచ్చింది. ఇక్కడ టోటల్ జనాభా ఎంత అండి? 22,27,000 చూపించారు. అంటే సగం పైన జనాభా ఈనాడు పేపర్లు, ఇవాళ ఈనాడు పేపర్లు వేశారు. అంటే 50% పైచిలకు బీసీలు ఉన్నారు తూర్పు గోదావరి జిల్లాలో అని చెప్పి ఇవాళ పేపర్లో వేస్తే, నిన్నటి పేపర్లో ఎంత అన్యాయంగా చూడండి, తూర్పు గోదావరి జిల్లాలో బీసీల జనాభా 29% అని చూపిస్తున్నారు. ఇది నేను చెప్పేది కాదు. నిన్నడు ఈనాడు శీర్షికలో 29% బీసీలు ఉన్నారని చూపిస్తున్నారు. ఇవాళ పేపర్లో గణాంకాలతో వేస్తే 22 లక్షల మంది తూర్పు గోదావరి జిల్లాలో జనాభా ఉంటే 11 లక్షల, సుమారుగా 7 లక్షల మంది ఓసీలు ఉంటే 4 లక్షల చిల్లరు ఎస్సీలు ఉంటే 7 + 4 ఎంతండి? 11 లక్షలు. 22లోంచి 11 తీస్తే ఎంతండి? 11 లక్షలు. అంటే సుమారుగా 50% బీసీ జనాభా ఉన్నారని ఇందులో చూపిస్తున్నారు. మరి ఇందులో ఎందుకు 29% చూపించారని అడుగుతున్నా. అంటే దీనికి అర్థం ఏంటంటే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తూర్పు గోదావరి జిల్లా అంటే రాజమండ్రి పార్లమెంటు బీసీలు కేటాయించారు. అక్కస్ అన్నమాట ఈనాడు పేపర్ కి. ఇది మా సామాజిక వర్గానికి సంబంధించిన పార్లమెంట్ సీటు, ఎట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు కేటాయిస్తారు? మేము ఎప్పుడైనా గానీ మా సామాజిక వర్గము, కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన సీటే ఇది, బీసీలకు ఇవ్వడానికి లేదు అని అక్కస్సు. ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? జగనన్న ఏం ఆలోచన చేశారంటే, ఏలూరు బీసీ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు అక్కడ రాజమండ్రి పార్లమెంట్ సీట్ అంటే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.